Hello everyone, this is a question paper of CTET December 2019 paper 1. Let's go to mathematics section. So here is a mathematics section. The first one is 31 question. So there are three brands of pens A, B and C are available in the packets of 10, 12 and 24 respectively. If a shopkeeper wants to buy a equal number of pens of each brand, what is minimum number of packets of each brand he should buy? సో ఇక్కడ మనకి మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 10, 12 అండ్ 24. మరి ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఈ 3 నెంబర్స్ కూడా మనకి 2 టేబుల్లో వస్తాయి. సో 2 5s, 2 6s, 2 12s. నెక్స్ట్ 6 and 12 రెండు కూడా 2 టేబుల్ వస్తున్నాయి. సో 5 రావట్లేదు కాబట్టి 5 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో 2 3s 6, 2 6s 12. సో నౌ 5 3 6. సో 3 and 6 both are coming in 3 table. సో 5 రావట్లేదు కాబట్టి 5 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. 3 1s 3, 3 2s 6. సో ద ఎల్సిఎం ఆఫ్ 10, 12, 24 ఈజ్ 5 2s 10, 10 3s 30, 32s 60, 62s 120. సో ఇప్పుడు క్వశ్చన్లో మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ ఈచ్ బ్రాండ్ హీ షుడ్ బై అని అడిగిండు. సో అంటే ఫస్ట్ మనం ఏ బ్రాండ్ ప్యాకెట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ టోటల్ ఎన్ని ప్యాకెట్స్ 120, బట్ ఏ బ్రాండ్ హౌ మెనీ 10. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 12. సో A brand packets 12. Next to B brand total packets 120, but B brand packets how many as per the question? So 12. So it is equals to 10. Next అదే విధంగా C brand 120 divided by 24, it is equals to 5. So option 4 is correct. Next to 32, the side of a square is 4 centimeter. It is cut into 4 equal squares. What is the area of each small square? సో స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇది మనకి స్క్వేర్ డయాగ్రామ్. సో ఇక్కడ ప్రతి సైడ్ కూడా 4 సెంటీమీటర్ ఉంది. సో క్వశ్చన్లో ఇట్ ఈస్ కట్ ఇంటూ 4 ఈక్వల్ స్క్వేర్స్ అని ఇచ్చిండు. సో 4 ఈక్వల్ స్క్వేర్స్గా కట్ చేయబడ్డది. సో కాబట్టి వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏ ఈచ్ స్మాల్ స్క్వేర్ అని అడుగుతుంది. సో ఫస్ట్ అయితే మనము ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే సైడ్ ఇంటూ సైడ్. సో సైడ్ ఇంటూ సైడ్ అంటే 4 into 4. సో దీన్ని ఏం సింప్లిఫై చేయకండి. ఇప్పుడు ఏమన్నాడు, ఈ టోటల్ ఏరియా స్క్వేర్ అనేది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిండు కాబట్టి సో అప్పుడు ఏం చేయాలి, డివైడెడ్ బై 4 అని చేస్తే మనకి ఈచ్ స్క్వేర్ ఏరియా వచ్చేస్తుంది. ఇయర్ 4 4 క్యాన్సల్. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 4. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 33 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? సో నాట్ కరెక్ట్ అని అడిగిండు ఇక్కడ. సో ఈ ఆప్షన్స్ అన్నీ ప్రైమ్ నెంబర్కి సంబంధించినవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నెంబర్ ఉంది, దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్యాక్టర్స్ అంటే ఈ 6 అనేది ఏ టేబుల్ వస్తుందో ఆ టేబుల్స్ని ఫ్యాక్టర్స్ అంటాం. 6 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, అలానే 6 టేబుల్ వస్తుంది. సో వీటన్నిటిని మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని అంటాం. సో ఈ విధంగా ఏ నెంబర్కి అయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని మనము ప్రైమ్ నెంబర్ అంటాము. సో ఇప్పుడు 2 అనేది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమైనాయి 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 5 ఉంది, 5 అనేది 1 టేబుల్లో వస్తుంది, అలానే 5 టేబుల్లో వస్తుంది, అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 5 ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, అవి కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటేనే
వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2, నెక్స్ట్ 3 తర్వాత 4 ప్రైమ్ నెంబర్ కాదు, 5 తర్వాత 7, నెక్స్ట్ 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ 17. సో ఈ విధంగా ఇన్ఫైనైట్ ప్రైమ్ నెంబర్స్ మనకి ఉన్నాయి, ఎందుకంటే వీటన్నిటికీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. సో ఆప్షన్స్కి వచ్చినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. మళ్ళీ ఆడ్ నెంబర్ గురించి తెలుసుకుందాము. ఆడ్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఒక ఆడ్ నెంబర్, ఎందుకంటే దీన్ని 2తో డివిజబుల్ చేస్తే 2 2s are 4, రిమైండర్ 1. సో రిమైండర్ 1 వచ్చిందంటే 2తో డివిజన్ చేసినప్పుడు అప్పుడు దాన్ని యాడ్ నెంబర్ అని అంటాం మనం. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఏమిటి? ఇప్పుడు 12 ఉంది, 12ని 2తో డివిజబుల్ చేద్దాము. 2 6 are 12, రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చినట్లయితే అప్పుడు 12ని ఈవెన్ నెంబర్ అంటాము. రిమైండర్ 1 వస్తే ఆ నెంబర్ని ఆడ్ నెంబర్ అంటాము, అది 2తో డివిజబుల్ చేసినప్పుడు మాత్రమే. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఇది రాంగ్. ఎందుకంటే సో ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అవుతున్నాయి, కానీ 2 అనేది మాత్రం ఆడ్ నెంబర్ కాదు, అది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అనేది రాంగ్. సో ఇక్కడ అడిగింది కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 34, a number that is divisible by all the numbers from 1 to 10 both inclusive. inclusive అంటే 1 and 10 కూడా కన్సిడర్ చేయాలి మనం. సో ఏ నెంబర్ అనేది 1 to 10 నెంబర్స్ అన్నీ కూడా డివిజబుల్ చేస్తుంది అని అడుగుతుండు. సో దీనికి మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆప్షన్లో ఆప్షన్ 3 చూడండి, 604 అనేది 10 టేబుల్లో రాదు, ఎందుకంటే 10 టేబుల్ వచ్చేది కంపల్సరీ యూనిట్ ప్లేస్లో 0 ఉంటుంది. సో మనం థర్డ్ ఆప్షన్ని రిమూవ్ చేసేయవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 10 ఉంది. సో 10 అనేది 1 టేబుల్, 2 టేబుల్ వస్తుంది, 10 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది. బట్ ఇక్కడ అన్ని నెంబర్స్ కూడా డివిజబుల్ చేయాలి కాబట్టి 10ని కూడా మనం రిమూవ్ చేసేయవచ్చు. నెక్స్ట్ 2, సెకండ్ ఆప్షన్ 100. సో 100 అనేది మనకి ఏ టేబుల్ వస్తుంది? సేమ్ 1 టేబుల్, 2 టేబుల్, 5 టేబుల్ వస్తుంది, 10 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ కూడా వస్తుంది. మరి మిగతా టేబుల్స్లో రావట్లేదు కాబట్టి ఈ 100ని కూడా మనము ఇగ్నోర్ చేయొచ్చు. 604 ఆల్రెడీ ఇగ్నోర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి మిగిలింది 4th ఆప్షన్ కాబట్టి సో దాన్ని మనం వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కంపల్సరీ 4th ఆప్షనే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్, Ayesha has only 5 and 10 rupee coins with her if the total number of coins she has is 25 and the amount of money with her is 160 rupees. సో Ayesha దగ్గర 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి అండ్ 10 రూపీస్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి టోటల్ కాయిన్స్ వచ్చేసి ఎన్ని కాయిన్స్? 25 కాయిన్స్ ఉన్నాయి. మరి ఈ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత? 160 రూపీస్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ 25 అండ్ ద కాయిన్స్ వాల్యూ ఈజ్ 160 రూపీస్. దెన్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ అండ్ 10 రూపీస్ కాయిన్స్ విత్ హర్ ఆర్. సో 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని తన దగ్గర ఉన్నాయి అని అడుగుతుండు. సో మనం ఆప్షన్స్ తోటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఈ కాయిన్స్ 18 + 7 కాయిన్స్ని యాడ్ చేస్తే మనకి ఎన్ని వస్తున్నాయి? 25 వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో 10 + 15 25, థర్డ్ ఆప్షన్లో 15 + 10 25, ఫోర్త్ ఆప్షన్లో 20 + 5 25. సో అన్నీ కూడా 25 కాయిన్స్కి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి 4 ఆప్షన్స్ కూడా దేన్ని కూడా ఇగ్నోర్ చేసేటట్టుగా లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? మరి 25 కాయిన్స్ యొక్క వాల్యూ అనేది 160 రూపీస్కి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో 18 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా, అంటే 18 × 5 అండ్ 7 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, అంటే 7 × 10
అడిషన్ అనేది దేనికి ఈక్వల్ ఉండాలి, 160 రూపీస్కి ఈక్వల్గా రావాలి. సో 18 into 5 is 90 and 7 plus 10 70. సో 90 plus 70 ఏమవుతుంది మనకి 160. సో ఎగ్జాక్ట్లీ క్వశ్చన్లో ఇచ్చినట్టుగా 160 రూపీస్ వచ్చేసింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 36th క్వశ్చన్, ఎవాల్యుయేట్ అంటే వచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. 17.5 into 3 minus 21 divided by 7 minus 3 into 12.5. సో ఈ క్వశ్చన్కి మనం BODMAS బాడ్ మాస్ రూల్ని మనం యూజ్ చేయాలి. సో బాడ్ మాస్ రూల్లో B అంటే బ్రాకెట్స్, O అంటే ఆఫ్, D మీన్స్ డివిజన్, M మీన్స్ మల్టిప్లికేషన్, A మీన్స్ అడిషన్, S మీన్స్ సబ్స్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్ని మనం ఫాలో కావాలి దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు. సో ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఆఫ్ లేవు కాబట్టి సో నెక్స్ట్ ఏంటిది డివిజన్. సో ఫస్ట్ డివిజన్ ఏంటి 21/7 అని ఉంది. సో దాన్ని మనం సింప్లిఫై చేయాలి. సో 17.5 into 3 minus 21/7, 7 1s are 7 3s are. So here 3 minus 3 into 12.5. సో ఇప్పుడు ఏం చేయాలి, డివిజన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ మనకి 2 ప్లేసెస్లో ఉంది. సో అవి రెండింటిని ఎట్ ఏ టైం సింప్లిఫై చేయాలి. సో 17.5 into 3, 3 5s are 15, 1 carry, 7 3s are 21, plus 1 22, 2 carry, 3 1s are 3, 3 plus 2 5. సో ఇక్కడ మనకి 1 డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా 1 డెసిమల్ ప్లేస్, అది కూడా రైట్ సైడ్ నుండి తీసుకోవాలి. నెక్స్ట్ 5 3s are 15, 1 carry, 3 2s are 6 plus 1 7, 3 1s are 3. సో ఇక్కడ కూడా 37.5. సో 52.5 minus 3 minus 37.5. సో మల్టిప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అడిషన్. సో ఇక్కడ అడిషన్, సో ఇక్కడ వేటిని అడిషన్ చేయాలి అంటే సో ఇక్కడ 2 నెంబర్స్ ముందర మైనస్ సింబల్ ఉంది కాబట్టి వాటిని అడిషన్ చేయాలి మనం. సో 37.5. సో 3ని ఏమని రాయాలంటే 3.0. సో 5 10 1 క్యారీ 40.5. సో 52.5 మైనస్ 40.5. సో అడిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక మిగిలిపోయింది సబ్స్ట్రాక్షన్. సో 52.5 40.5. సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం మైనస్ ఈజీగా చేయొచ్చు. 5 minus 5 0, 2 minus 0 2, 5 minus 4 1. సో 12.0 అంటే మనం ఆ జీరోని రిమూవ్ చేయవచ్చు. సో 12. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 37, 1/6 ఆఫ్ ద ట్రీస్, 1/6 నథింగ్ బట్ ఇది 1/6 అన్నట్టు దానికి అర్థం. 1/6 ఆఫ్ ద ట్రీస్ ఇన్ ఎ గార్డెన్ ఆర్ నీమ్ ట్రీస్. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రీస్ అంటే 1/2. హాఫ్ ఆఫ్ ద ట్రీస్ ఆర్ అశోకా ట్రీస్ అండ్ ద రిమైనింగ్ ఆర్ eucalyptus trees. If the number of neem trees is 5, so here number of neem trees are 5. Neem trees are 5. How many eucalyptus trees are there in the garden? How many eucalyptus trees in the garden? So ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఎంత పాట్ గార్డెన్లో యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు 1/6 నీమ్ ట్రీస్, 1/2 అశోకా ట్రీస్ అని ఎట్లా అయితే ఇచ్చిండో అలానే యూకలిప్టస్ ట్రీస్ కూడా ఎంత పాట్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేయాలి అంటే ఫస్ట్ మనము ఈ 1/2ని న్యూమరేటర్ 3 తోటి డినామినేటర్ని 3 తోటి మల్టిప్లై చేద్దాం. 1 into 3 3, 2 3s are 6.
సో ఇప్పుడు రెండింటి యొక్క ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ సేమ్ వచ్చేసినాయి. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం. 1/6 ప్లస్ 3/6. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 3 4/6. అంటే అవుట్ ఆఫ్ 6 పార్ట్స్ 4 పార్ట్స్ ఏమున్నాయి, నీమ్ ట్రీస్ అండ్ అశోక ట్రీస్ ఉన్నాయి. సో మిగతా పార్ట్స్ ఏముంటాయి, యూకలిప్టస్ ట్రీస్ ఉంటాయి. అంటే ఎంత, 2/6 పార్ట్ యూకలిప్టస్ ట్రీస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గార్డెన్లో అసలుకి టోటల్ ఎన్ని ట్రీస్ ఉన్నాయి అంటే టోటల్ ట్రీస్ నేను ఎక్స్ అని తీసుకుంటున్నా. క్వశ్చన్లో ఇచ్చినట్టుగా 1/6 పార్ట్ ఆఫ్ ఏ టోటల్ ట్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు నీమ్ ట్రీస్. ఆ నీమ్ ట్రీస్ ఎన్ని ఇచ్చిండు మనకి, 5 ఇచ్చిండు. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. 1/6 ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, 1/6 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంటే టోటల్ ట్రీస్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 1/6ని ఈక్వల్కి అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే రివర్స్ అయిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 5 6 30. ఆ డినామినేటర్ 1ని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో టోటల్ 30 ట్రీస్ ఉన్నాయి. ఈ 30 ట్రీస్లో యూకలిప్టస్ ట్రీస్ ఎంత పార్ట్, 2/6 పార్ట్. సో ఇప్పుడు యూకలిప్టస్ ట్రీస్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/6 part of a total trees, that is 30. 6 1s are 6, 5s are 30, 5 2s are 10. So total 10 trees. Option 2 is correct. Next to 38th question. A train leaves Delhi on 29th August 2019 at 16:30 hours and reaches its destination on 31st August at 8:45 hours. So the total travel time of the journey is. So train అనేది 16:30 hours కి స్టార్ట్ అయింది. ఓకే, ఎప్పుడు ఏ టైంకి రీచ్ అయింది, మళ్ళీ 31st August 8:45 టైంకి రీచ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 16:30 అంటే ఈవినింగ్ 4:30 అన్నట్టు. ఓకే, ఈవినింగ్ 4:30 29th ఆగస్ట్ రోజు స్టార్ట్ అయింది. సో మరి 29th ఆగస్ట్ రోజు ఎంత టైం ట్రావెల్ చేసింది, 4:30 టు midnight 12. సో ఎంత, 7 hours 30 minutes. నెక్స్ట్ డేట్ ఏంటిది, 30. సో 30 రోజు కంప్లీట్గా ట్రావెల్ చేసింది కాబట్టి 24 hours. ఓకే, నెక్స్ట్ 31st రోజు మార్నింగ్ 8:45కి రీచ్ అయింది. అంటే 31st రోజు ఎంత టైం ట్రావెల్ చేసింది, ఎర్లీ మార్నింగ్ 12 o'clock టు 8:45 అంటే 8 hours 45 minutes. సో ఈ టైమ్స్ని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇవన్నీ మినిట్స్ రైట్ సైడ్ 30-45 మినిట్స్ యాడ్ చేస్తే 1 hour 15 అయిపోతుంది. అంటే 15 minutes ఇక్కడ ఒక 1 hour యాడ్ చేసుకోవాలి. 7 + 1 8, 8 16 + 4 20. సో 0 ఇక్కడ 2 క్యారీ. సో 40 hours 15 minutes. Option 4 is correct. Next 39th question. In which of the following lengths have been arranged in the decreasing order? So decreasing order అంటే bigger number to smaller number అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్, డెసిమీటర్ ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4లో మిల్లీమీటర్ ఇస్ ద స్మాలెస్ట్ వన్. అంటే అన్నిటినీ కూడా మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా ఏవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి అనేది అర్థమవుతాయి. సో అన్నిటినీ కూడా సేమ్ లెంత్, సేమ్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 meter ఈక్వల్స్ టు 1000 millimeter. 1 decimeter equals to 100 millimeter.
1 centimeter equals to 10 millimeters. So let's convert into equal units now. సో ఆప్షన్ 1లో మనకి ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ మిల్లీమీటర్లో ఉంది, దట్ ఈస్ 8500 millimeters. సెకండ్ నెంబర్ వచ్చేసి 800 centimeter 8 millimeter. 800 centimeter మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 తోటి మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది 8000, ఇంకా ఎక్స్ట్రా 8 millimeter ఉన్నది అంటే 8008 millimeter. సో నెక్స్ట్ 80 dm 8 centimeter, 80 decimeter and 8 centimeter. So 8 dm, 1 dm equals to 100, 8 dm equals to 8000, 80 dm equals to 8000 millimeter. ఇంకా ఎక్స్ట్రా ఏముంది మనకి ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది. సో 8 centimeter equals to how many millimeter? 80 millimeter. So then overall 8080 millimeters. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఏముంది 8 meters ఉంది. 1 meter equals to 1000 millimeter, then 8 meter equals to 8000 millimeter. ఇప్పుడు మనం ఈజీగా డిసెండింగ్ ఆర్డర్లో రాసేయవచ్చు. సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గర్ నెంబర్. సో బిగ్గర్ నెంబర్ ఏముంది 8500 millimeters. సో ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్ 4లో కూడా 8500 millimeterలో ఉంది. నెక్స్ట్ 8500 తర్వాత 8080 millimeter. 8080 millimeter అంటే థర్డ్ ఆప్షన్ ఏంటిది 80 dm 8 centimeter. సో 80 dm 8 centimeter ఆప్షన్ 4లో ఉంది సెకండ్ ప్లేస్. సో మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 40 question. A 180 centimeter long wire is formed into a 180 centimeter long wire is formed into a rectangle. So rectangle means opposite sides equal ఉంటాయి. If the width of this rectangle is 30 centimeter, width అన్న breadth అన్న రెండు సేమ్. సో ఇక్కడ width ఇచ్చిండు, దట్ ఈస్ 30 centimeter. సో వాట్ ఈజ్ ద లెంత్? సో ఇక్కడ లెంత్, దీన్ని మనం లెంత్ అంటాము, దీన్ని మనం బ్రెడ్త్ అంటాము. సో వాట్ ఈజ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఆస్కింగ్. సారీ, ఇక్కడ నేను 18 centimeters రాశాను, ఇది 180 centimeters. 180 centimeters. సో ఈ వైర్ అనేది రెక్టాంగిల్గా ఫామ్ అయింది కాబట్టి ఈ వైర్ అనేది దేని ప్లేస్లో ఉంటుంది? పెరిమీటర్ ప్లేస్లో ఉంటుంది. దీన్ని మనం పెరిమీటర్ అంటాం. సో వైర్ అనేది ఈ పెరిమీటర్ ప్లేస్లో ఉంది అంటే ఇండైరెక్ట్గా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు టోటల్ లెంత్ 180. సో 2 of L plus B అనేది పెరిమీటర్ ఫార్ములా. సో ఇప్పుడు మనం లెంత్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 2 బ్రాకెట్ ఇచ్చిండు కాబట్టి ఈ 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, అంటే ఎటు బై 2 అయిపోతుంది. సో 2 ones are 2 90s are. సో L plus B equals to 90. ఇప్పుడు క్వశ్చన్లో విడ్త్ 30 centimeter ఇచ్చిండు. సో విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న రెండు సేమ్. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. అప్పుడు లెంత్ ఏమవుతుందంటే ఈ +30 అనేది అటు తీసుకెళ్తే -30 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 60 centimeter. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 41 క్వశ్చన్. ఇది పెడగాగికల్ ఇష్యూ క్వశ్చన్ కాబట్టి దీని ఆన్సర్ 2. అండ్ 42 కూడా సేమ్ పెడగాగికల్ ఇష్యూ క్వశ్చన్. సో దీని ఆన్సర్ కూడా ఆప్షన్ 2. నెక్స్ట్ 43rd క్వశ్చన్, ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 44 ఆల్సో ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 2. నెక్స్ట్ 45 it is also option 2 correct.
Next to 46, it is also option 2. Next to 47, option 3 correct. Next it is option 3 correct. It is option 4. 50, option 1 correct. 51, option 1 correct. 52, it is also option 1 correct. 53, option 3 correct. 54, option 3. 55, option 2. Next to 56, the price list of vegetables in a supermarket is given as follows: tomato, potato, carrot, battle gourd, chilies, lemon. Here quantity given. Quantity అంటే weight కేజీస్లో ఇచ్చిండు, కొన్ని గ్రామ్స్లలో ఇచ్చిండు. ఈ లెమన్ అనేది పీసెస్. నెక్స్ట్ దేర్ ప్రైసెస్ ఆల్సో గివెన్ in the next column: 40 rupees, 25, 10. So the question is, Sanjay buys 1/2 kg tomatoes. Sanjay buys 1/2 kg. 1/2 kg ante half kg. 1 kg potatoes, 1/2 kg carrot, 250 grams chilies and 6 lemons. He gives a note of 200 rupees to the bill clerk at the counter. How much money will he get back? So he gave total 200 rupees. So then how much money he will get back? So enta money తిరిగి అతనికి వస్తుంది 200 రూపీస్లో. సో ఫస్ట్ మనము ఒక్కొక్క వెజిటేబుల్ కాస్ట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ టొమాటో హాఫ్ కేజీ, బట్ టేబుల్లో మనకి కేజీకి 40 రూపీస్ ఇచ్చిండు కాబట్టి హాఫ్ కేజీకి 20 రూపీస్. నెక్స్ట్ 1 kg పొటాటోస్. సో 1 kg పొటాటో టేబుల్లో పొటాటో 2 kgsకి ఇచ్చిండు, ఎంత 25 రూపీస్. మరి 1 kgకి ఏమవుతుంది? 25/2 ఈజ్ 12.50. సో 12 రూపీస్ 50 పైసా. సో నెక్స్ట్ హాఫ్ కేజీ క్యారెట్. సో హాఫ్ కేజీ క్యారెట్, మరి టేబుల్లో ఏముంది? క్యారెట్ 250 గ్రామ్స్కి 20 రూపీస్ ఉంది. హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్. సో ఎంత అవుతుంది? 40 రూపీస్ అవుతుంది. సో నెక్స్ట్ 250 grams chilies. సో 250 grams chilies, బట్ టేబుల్లో మనకి ఏమి ఇచ్చిండు? 100 గ్రామ్స్కి 10 రూపీస్. మరి 250 గ్రామ్స్కి ఎంత అవుతుంది? 100 గ్రామ్స్కి 10 రూపీస్ అంటే 200 గ్రామ్స్కి 20 రూపీస్, ఇంకా ఎక్స్ట్రా 50 గ్రామ్స్కి 5 రూపీస్. సో 25 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 6 లెమన్స్. సో 6 లెమన్స్ కాస్ట్ టేబుల్లో మనకి 4 లెమన్స్కి 10 రూపీస్ అని అన్నాడు. మరి 6 లెమన్స్కి అంటే అందులో 6 అంటే ఏంటిది? 4 + 2. 4 లెమన్స్కి ఏమో 10 రూపీస్, మరి 2 లెమన్స్కి ఏమవుతుంది? 5 రూపీస్. సో టోటల్ 15 రూపీస్. సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేద్దాము. సో 20.00, 40.00, 25.00, 15.00. సో 50 పైసే ఇక్కడ. 5 + 5 10, 12 + 0. సో 12, 1 carry, 4, 8, 8 + 1, 9, 9 + 2, 11. సో టోటల్ 112 రూపీస్ 50 పైసా అయింది. బట్ అతను ఎంత ఇచ్చిండు? 200 రూపీస్ ఇచ్చిండు. సో అతను ఇచ్చిన అమౌంట్ 200 రూపీస్, బట్ ఎంత కాస్ట్ ఎంత అయింది? 112.50. కాబట్టి 200ని 00 తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మైనస్ చేసినట్లయితే 0, బారో ఫ్రమ్
బిఫోర్ డిజిట్ 10 మైనస్ 5 ఈజ్ 5. ఇక్కడ మనకి 9 ఉంటుంది. 9 మైనస్ 2 7. ఇక్కడ కూడా 9 ఉంటుంది. 9 మైనస్ 1 8. సో ఇక్కడ 1 మైనస్ 1 0. సో ద బ్యాలెన్స్ అమౌంట్ ఈస్ 87 రూపీస్ 50 పైసా. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 57. I am a 2-digit number. సో ఫస్ట్ 2-digit నెంబర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 23 ఈజ్ కాల్డ్ ఏ 2-digit నెంబర్. ఈ 2-digit నెంబర్లో ఈ రైట్ సైడ్ ఉన్న డిజిట్ని యూనిట్ ప్లేస్ అంటాము, లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్ని టెన్స్ ప్లేస్ అంటాం. నెక్స్ట్ ద డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆర్ కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. సో కన్సెక్యూటివ్ అంటే సీరియల్గా వచ్చే నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ ఈ వీడియోలో బిగినింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 4. సో మల్టిపుల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే ఒక నెంబర్ తీసుకుందాము. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12 డాష్. సో ఈ 3 6 9 12 డాష్ ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా మనము 3 యొక్క మల్టిపుల్స్ అని అంటాం. అలానే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12 డాష్. సో ఇలా ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా 4 యొక్క మల్టిపుల్స్ అని అంటాం. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఐ ఆమ్ ఏ 2-digit నెంబర్ 57 23 35 13 అన్నీ కూడా 2-digit నెంబర్సే. సెకండ్ పాయింట్కి వెళ్దాం. ద డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ ద డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆర్ కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. సో కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 ఇవి సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్. సో ఇందులో కన్సెక్యూటివ్ అంటే 2 3 కన్సెక్యూటివ్, 5 7 ఆల్సో కన్సెక్యూటివ్, 3 5 ఆల్సో కన్సెక్యూటివ్. బట్ 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4ని మనం రిమూవ్ చేయవచ్చు. ఇక మిగతా 3 ఆప్షన్స్లో అన్నిట్లలో కూడా కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం థర్డ్ పాయింట్కి వెళ్దాం. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 4. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇప్పుడు ఏమవుతుంది 5 + 7 12, 2 + 3 5, 3 + 5 8. ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేటివి మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ మల్టిపుల్ ఆఫ్ 4 రెండిటికి మల్టిపుల్ కావాలి. సో మరి 3 ఆప్షన్లో ఏది మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 4? 12 అవుతుంది. సో 12 అనేది 3 టేబుల్లో ఉంటుంది, 4 టేబుల్లో ఉంటుంది కాబట్టి సో 12 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 4. ఈ 12 ఎట్లా వచ్చింది 5 అండ్ 7ని యాడ్ చేస్తే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 58th క్వశ్చన్. ద పార్కింగ్ రేట్స్ ఆఫ్ ఏ కార్ ఇన్ ఏ రైల్వే స్టేషన్ పార్కింగ్ ఆర్ డిపిక్టెడ్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకి టోటల్ 5 ఆప్షన్స్ ఇచ్చిండు. అందులో డిఫరెంట్ పార్కింగ్ రేట్స్ ఉన్నాయి. క్వశ్చన్ వచ్చేసి రాజీవ్ పార్క్స్ హిస్ కార్ ఎట్ 7 AM. సో 7 AMకి పార్కింగ్ చేస్తే comes back to pick it up at 4:30 PM on same day. So how much money does he have to pay? సో ఇట్ ఈస్ చాలా క్లియర్గా ఉన్నది. 7 AM నుండి 4:30 PM వరకు ఎంత టైం ఉందో మనం కౌంట్ చేయాలి. సో ఎంత టైం అండి 9 hours 30 minutes. మరి 9 hours 30 minutesకి ఏ కండిషన్ సూటబుల్ అవుతుంది ఇక్కడ మనకి ఆఫ్టర్ 5 hours అప్ టు 8 hours, మోర్ దాన్ 8 hours అండ్ అప్ టు 12 hours, మోర్ దాన్ 8 hours అప్ టు 12 hours. ఎంత ఇప్పుడు 9 hours 30 minutes అంటే మోర్ దాన్ 8 hours అప్ టు 12 hours కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 59th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎట్ ద థర్డ్ ప్లేస్ వెన్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్.
సో ఈ విధంగా అరేంజ్ చేస్తే థర్డ్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని అడుగుతుండు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అన్నిటికీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 3 డెసిమల్ ప్లేస్ ఉన్నాయి థర్డ్ నెంబర్లో, ఫోర్త్ నెంబర్లో కూడా 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ మిగతా నెంబర్లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 7.070 7.700 ఇవి రెండు ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు 0.770. సో ఎక్స్ట్రా డెసిమల్ ప్లేసెస్ కావాలి అంటే మనం జీరోస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ 4 నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలి, డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ 4లో అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, కానీ 0 అనేది స్మాలెస్ట్ కాబట్టి 0.77 అనేది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. సో ఇది ఫస్ట్ ప్లేస్, స్మాలెస్ట్ వన్. తర్వాత ఈ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే అన్ని 7s ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ వెళ్ళాలి. సో రైట్ సైడ్లో స్మాలెస్ట్ ఏది ఉన్నది 7.070, 7.007, which is the smallest one. 7.007 is the smallest one. సో ఇది సెకండ్. అప్పుడు ఇదేమవుతుంది, థర్డ్ అవుతుంది. సో అడిగింది థర్డ్ ప్లేస్ కాబట్టి థర్డ్ ప్లేస్ వచ్చేసింది 7.070. సో 7.070 అంటే ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద మ్యాథమెటిక్స్ సెక్షన్. 60 ఇన్ ఏ 5-digit నెంబర్ the digit at tens place is 8, digit at unit place is 1/4 of the digit at tens place, the digit at thousands place is 0. So next digit at 100 place is twice that of the unit place, and the digit at 10,000 place is thrice the digit at units place. What is the number? So first అయితే ప్లేసెస్ రాసుకుందాం మనము. ఫస్ట్ యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్. 1 2 3 4 5. సో 5 digits వచ్చేసినాయి. సో ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చినట్టుగా ఏమన్నాడు, ఇన్ ఏ 5-digit నెంబర్ ద డిజిట్ ఎట్ టెన్స్ ప్లేస్ ఈజ్ 8. డిజిట్ ఎట్ టెన్స్ ప్లేస్ ఈజ్ 8. సో టెన్స్ ప్లేస్లో 8 ఉంది అంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్లో టెన్స్ ప్లేస్లో 8 ఎక్కడ ఉంది, ఆప్షన్ 1, ఆప్షన్ 4లోనే ఉన్నది. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ద డిజిట్ ఎట్ టెన్స్ ప్లేస్ ఈజ్ 8, డిజిట్ ఎట్ యూనిట్ ప్లేస్ ఈజ్ 1/4 ఆఫ్ ద డిజిట్ ఎట్ టెన్స్ ప్లేస్. సో టెన్స్ ప్లేస్లో 8 ఉంది, దీంట్లో 1/4 అంటే 1/4 ఇంటూ 8 అన్నట్టు. సో 4 1s 4 2s 8. సో యూనిట్ ప్లేస్లో ఏముండాలి, 2 ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్, ఫస్ట్ అండ్ 4 ఆప్షన్లో మళ్ళీ సేమ్ యూనిట్ అండ్ యూనిట్ ప్లేస్లో 2 ఉంది 2 ఆప్షన్స్లో. సో ఇంకా ఫార్వర్డ్ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఏమన్నాడు మళ్ళీ, the digit at thousands place is 0. Digits at thousands place is 0. మళ్ళీ ఆప్షన్ చూద్దాం. థౌజండ్స్ ప్లేస్లో 0 ఉన్నది ఎక్కడ, ఓన్లీ ఆప్షన్ 4 మాత్రమే. ఆప్షన్ 1లో 4 ఉంది. సో కాబట్టి ఇంకా ఫర్దర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మనము. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఎనీహౌ ఒకసారి చెక్ చేద్దాం మనము. డిజిట్ ఎట్ 100 ప్లేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ద యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్లో 2 ఉంది, ట్వైస్ అంటే 2 times. సో 2 into 2 ఈజ్ 4. సో 4 అనేది 100 ప్లేస్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ 10,000 ప్లేస్ ఈజ్ థ్రైస్ ద డిజిట్ ఎట్ యూనిట్ ప్లేస్. సో 10,000 ప్లేస్లో థ్రైస్ దట్ యూనిట్ ప్లేస్. సో యూనిట్ ప్లేస్లో 2 ఉంది, థ్రైస్ అంటే 3 into 2, 3 2s 6. So 60482, option 4 correct.